హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గానే DJI Mini 4 Pro 34 మినిట్స్ కాంబో అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే కింద లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి తప్పకుండా చూడండి. సో ఇవాళ అయితే ఆ DJI Mini 4 Pro డ్రోన్ ఏదైతే ఉందో దాన్నైతే ట్రయల్ చేయడానికైతే మేము వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్ళే ముందలైతే నేనైతే మా మమ్మీతోని దేవుడి దగ్గర అయితే పెట్టి డ్రోన్ అయితే పూజ చేయించిన అనమాట. అండ్ ఫ్రెండ్స్, చాలామంది ముందల వీడియోలో అయితే ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ప్రైస్ అనేది నేను బయటికి చెప్పలేను, ఎందుకంటే మీరు ఆ డీలర్తో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే 1 lakh పైనే ఉంది. అండ్ మోర్ ఓవర్ అది ప్రైస్ అనేది డే టు డే చేంజ్ అవుతూనే ఉంటుంది. నేను ఒక 3-4 టైమ్స్ వెళ్ళి అడిగిన దానికే ప్రైస్ వేరియేషన్స్ చాలా ఉండే. అండ్ గైస్, డ్రోన్ ఫ్లై చేసే ముందులైతే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ కొట్టండి. ఇంకా ముందు వీడియోలోకి వెళ్దాం. సో గైస్, ఇదే నేను ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లై చేయడం కాబట్టి సో నాకైతే కొంచెం టెన్షన్గానే ఉండే అండ్ చాలా టైం అయితే పట్టింది. బట్ స్టిల్ కొంచెం అటు ఇటు మూవ్ చేసిన తర్వాత అయితే నాకైతే కొంచెం ఫ్రీ అయిపోయాను. అండ్ మోర్ ఓవర్ నేను ఈ వీడియో షూట్ చేయడానికి వెళ్ళిన రోజు ఫాగ్ అయితే చాలా ఉండే అండ్ ఎయిర్ కూడా చాలా ఉంది. అండ్ గైస్, మీరైతే డ్రోన్ ఫ్లై చేయడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే అది ఏ జోన్లో ఉందనేది చూసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లై జోన్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ అనమాట. రెడ్ జోన్లో అయితే మీరు అస్సలు డ్రోన్ ఎగరేయకూడదు అనమాట. అండ్ ఆరెంజ్ జోన్లో అయితే మీరైతే పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్రీన్ జోన్లో అయితే అది ఫ్రీ టు ఫ్లై జోన్ అనమాట. అక్కడైతే మీకు ఎట్లాంటి రిస్క్ ఉండదు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అది ఏ యాప్ నుంచి మీకు ఆ జోన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది అయితే చెప్తాను. అండ్ వెబ్సైట్ కూడా ఉంది, మన గవర్నమెంట్ వెబ్సైట్. దాన్ని కూడా కింద కమెంట్స్లో అయితే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ స్టార్టింగ్ అండ్ ఫస్ట్ టైం మేము డ్రోన్ ఫ్లై చేస్తున్నాం కాబట్టి దాని ల్యాండింగ్ పొజిషన్స్ అవన్నీ మనకి కరెక్ట్గా తెలియవు. అండ్ మోర్ ఓవర్ దాని కింద ఉన్న సెన్సార్స్ వల్ల అయితే మేమైతే దాని హ్యాండ్తో అయితే మేము పట్టుకొని ల్యాండింగ్ చేయలేకపోతున్నాం. గైస్, అటు ఇటు తల్లాడి డ్రోన్తోని కొంచెం ఫ్రీ అయిన తర్వాత అయితే ఆల్రెడీ DJI వాడు ఇచ్చిన కొన్ని ప్రీసెట్ షార్ట్స్ అయితే మేము తీసాము. అవైతే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. చాలా బాగుంది.
అండ్ గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే మన ఇండియాలో డ్రోన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ స్టెప్స్ అయితే ఫాలో కావాలి అనేది ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో గాయస్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఆర్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ మీరు లైక్ కొడితేనే మాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. Taking stop.